హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం యాప్టిట్యూడ్లో చాలా ఇంపార్టెంట్ మన సిరీస్లో భాగంగా మన ఈ కోర్సులో ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ గురించి చూడడానికి ట్రై చేద్దాం. చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే ఇంపార్టెంట్, మీకు ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఒక బేస్ లాంటిది. దేనికి బేస్ అంటే, మీరు చూసుకుంటే మీరు రేషియోస్ చేయాలన్నా సరే, లేదా మీరు టైమ్ అండ్ వర్క్ చేయాలన్నా సరే, ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్కి మీకు ఎల్సిఎం అనేది ఒక బేస్ లా ఉపయోగపడుతూ ఉంటుంది. బేస్ స్ట్రాంగ్ గా ఉందనుకోండి, రేషియోస్ అండ్ టైమ్ అండ్ వర్క్ చాలా సింపుల్ గా ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సరిగా లేదనుకోండి, కన్ఫ్యూజ్ పడ్డారనుకోండి, ఎల్సిఎం ఇప్పుడు 315కి 420కి ఎల్సిఎం తీయండి అంటే ఆ టైంలో మీరు కన్ఫ్యూజ్ అవుతూ టైం లేట్ పట్టింది అనుకోండి, అక్కడ మీరు టైమ్ అండ్ వర్క్ లో ఎక్కువ టైం పడిపోతుంది. ఓకేనా? సో అందుకని ముందు ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ని చాలా జాగ్రత్తగా వినడానికి ట్రై చేయండి. మీ అందరికీ తెలిసిందే, నార్మల్ సబ్జెక్ట్స్ లోనే మనం ట్రిక్స్ అదరగొడుతూ ఉంటాము, అండ్ యాప్టిట్యూడ్ లో ఇంకా ఎంత బాగా ట్రిక్స్ ఇన్వాల్వ్ చేసుకుంటూ వెళ్తాము. అయితే ముందు ట్రిక్స్ కాదు యాప్టిట్యూడ్ లో కావాల్సింది, బేస్ రెడీ చేసుకోవాలి, కాన్సెప్ట్ నేర్చుకోవాలి. అండ్ మీరు కాన్సెప్ట్ నేర్చుకుంటూ వెళ్ళారనుకోండి, ఆటోమేటిక్ గా ట్రిక్స్ షార్ట్ కట్స్ మీరే ఫామ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. సో కాన్సెప్ట్ మీరు చూడంలోనే, నెంబర్స్ చూడంలోనే ఎల్సిఎం ఎలా తీసుకొని రావాలా అనేది 2-3 మెథడ్స్, 2-3 షార్ట్ కట్ ట్రిక్స్ అయితే చెప్తాను. ప్రశాంతంగా చూడడానికి ట్రై చేయండి. కాకపోతే ముందు కాన్సెప్ట్ అయితే జాగ్రత్తగా వినడానికి ట్రై చేయండి. సో లెట్స్ బిగిన్ అవర్ వీడియో. వెల్కమ్ టు స్కై అకాడమీ. సో ఫస్ట్ చూసుకుంటే మనం ఎల్సిఎం గురించి క్లియర్ గా చూడడానికి ట్రై చేద్దాము. ఎల్సిఎం లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటాము. అయితే ఈ పేరు దీనికి ఎందుకు పెట్టారు ఏంటి అనేది మనం చూస్తే మన కాన్సెప్ట్ బేస్ రెడీ అయిపోతుంది. ఆ పేరు మీకు తెలిస్తే చాలు, లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటాం. ఇప్పుడు 2కి 6కి గల ఎల్సిఎం ఎంత సార్ అని చెప్పి మిమ్మల్ని అడిగితే, మీరు దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లేదంటే డిఫరెంట్ డివిజిబిలిటీ మెథడ్స్ ఇలా చేసి మీరు ఏం చేస్తారంటే, దీనికి సంబంధించి 6 ఎల్సిఎం అండి అని చెప్పి అనేస్తారు. ఓకే, చూడంలోనే నెంబర్ చూడంలోనే 6 ఎల్సిఎం అండి అనేస్తారు. అసలు ఈ ఎల్సిఎం ని 6 ఎందుకు అన్నారు మీరు అనేది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎందుకు వేస్తున్నారు అనేది మీరు తెలుసుకోవాలి. చూస్తే మీకు కాన్సెప్ట్ అదే రెడీ చేసుకోవాలి. కాన్సెప్ట్ రెడీ చేసుకోవాలి. ముందు మల్టిపుల్స్ అనే పదాన్ని చూడండి మీరు జాగ్రత్తగా. మల్టిపుల్స్ అంటే ఏంటి? మీ చిన్నప్పుడు మల్టిప్లికేషన్ నేర్చుకున్నారా? మల్టిప్లికేషన్ ఏదైతే మీ మల్టిపుల్స్ లేదా చిన్నప్పుడు టేబుల్స్ అనేవాళ్ళు కదా, టేబుల్స్ 2 టేబుల్ చెప్పండి అంటే 2 1s 2, అవునా? 2 2s ఎంత? 4. ఇలా వేసుకుంటా వెళ్తే 6 8 10 12. 2 టేబుల్ రెండో ఎక్కం చెప్పమా అంటే, రెండో ఎక్కంలో ఏమేమి వస్తాయంటే 2 4 6 8 10. మల్టిప్లికేషన్ జరుగుతుంది. 2ని ఒకసారి, 2ని 2 సార్లు. ఇంటీజర్స్ తో మీరు ఏం చేస్తున్నారయ్యా అంటే, మల్టిప్లికేషన్ చేస్తున్నారు ఒక నెంబర్ని. 2 టేబుల్ అడిగాము కాబట్టి 2ని ఇంటీజర్స్ ఏంటి? హోల్ నెంబర్స్ 1 2 3 4 వీటితో మీరు ఏం చేస్తున్నారంటే మల్టిప్లికేషన్ చేస్తున్నారు. చాలా జాగ్రత్తగా వినండి. సో మల్టిప్లికేషన్ చేశారు. అలానే నేను మిమ్మల్ని 6కి మల్టిప్లికేషన్ 6 టేబుల్ చెప్పండి అంటే మీరేమంటారు? 6 1 6, 6 2 12, 6 3 18, 6 4 24 ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. సో మనకి ఇక్కడ ఏమొచ్చింది? 6 టేబుల్తో 2 టేబుల్తో మనకి ఏమొచ్చింది? మల్టిపుల్స్ వచ్చాయి. వేటి మల్టిపుల్స్ ఏవి? 2 మల్టిపుల్స్ ఏంటయ్యా అంటే 2 4 6 ఇలా 2 మల్టిపుల్స్ వచ్చాయి. అలానే 6 మల్టిపుల్స్ ఏంటి అంటే 6 మల్టిపుల్స్ కూడా చెప్పారు. సో మల్టిపుల్స్ అనే ఈ పదం మనకి క్లియర్ గా అర్థమైపోయింది. ఇప్పుడు మనకు అర్థం అవ్వాల్సింది ఏంటి? కామన్ అనే పదాన్ని చూసుకుందాం. కామన్ ఏంటి? ఈ మల్టిపుల్స్ లో ఉన్న కామన్ నెంబర్ ఏంటి, కామన్ నెంబర్స్ ఏంటి అని అడిగితే మీరేమంటారు? సార్ 2 కామన్ కాదు, 4 కాదు, 6 కాదు, 8 కాదు. మీరు చూసుకుంటే 6 అవునా? 6 కామన్ గా ఉంది సార్ ఈ రెండిట్లో. ఇంకా ఏం కామన్ గా ఉందండి? 12 కూడా కామన్ గా కనిపిస్తుంది నాకు. 12 కూడా కామన్ గా కనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ ఎలా కనిపిస్తుంది? అలా చూసుకుంటూ వెళ్తే 18 కనిపిస్తుంది, 24. సో ఇలా కనిపిస్తూ వెళ్తే ఈ 2కి 6కి గల మల్టిపుల్స్ లో కామన్ గా ఉన్నవి 6 12 సార్. అయితే నేను మిమ్మల్ని కామన్ అడగలేదు. ఇప్పుడు నేనేం అడుగుతున్నానంటే లీస్ట్ కామన్ ఏంటో చెప్పమంటున్నాను. లీస్ట్ కామన్ ఈ రెండిట్లో లీస్ట్ ఏది సార్ అంటే మీరేమంటారంటే 6 సార్ లీస్ట్ అని చెప్పి అంటారు. అవునా? సో ఓవరాల్ గా చూసుకుంటే ఎల్సిఎం ఆఫ్ 2 and 6 ని నేను కనుక్కోమంటే మీరేం చేశారంటే 2కి మల్టిపుల్స్ ఏంటి అని చూశారు, 2కి మల్టిపుల్స్ ఏంటి అని చూశారు. 2 4 6 8 10 12 అని చెప్పి వచ్చినాయి. ఎక్సెట్రా ఎక్కడ వరకు వెళ్ళొచ్చు? ఇన్ఫినిటీ వరకు వెళ్ళొచ్చు. ఓకేనా? ఎక్కడ మొదలైంది? 2తో మొదలయ్యి, అంటే దానితోనే మొదలయ్యి ఇన్ఫినిటీ వరకు ఎండ్ అవుతుంది మల్టిపుల్స్ అనేవి. గుర్తుపెట్టుకోవాలి, అది ఇంపార్టెంట్ పాయింటే. ఓకే,
6 మల్టిపుల్స్ అడిగితే 6కి సంబంధించి మల్టిపుల్స్ ఏంటని అడిగితే 6, 12, 18 ఇలా మాట్లాడుకుంటూ ఇన్ఫినిటీ వరకు వెళ్తాయి సార్ అని చెప్పి మల్టిపుల్స్ గురించి చెప్పారు. మల్టిపుల్స్ దేంతో మొదలైన తనతో మొదలయ్యి ఇన్ఫినిటీతో ఎండ్ అవుతుంది మల్టిపుల్ అనేది ఎప్పుడైనా. ఓకేనా, ఇది కూడా ఎందుకు చెప్తున్నాను తర్వాత చెప్తాను నేను మీకు. సో తనతో మొదలయ్యి ఇన్ఫినిటీ ఎండ్ అయిన ఈ మల్టిపుల్స్ లో కామన్ ఏవి సార్ అని అడిగితే కామన్ మీరు పట్టుకున్నారు. కామన్ లో కూడా లీస్ట్ ఏది సార్ అని అడిగితే లీస్ట్ కూడా మీరు చెప్పారు. ఓవరాల్ గా లీస్ట్ కామన్ మల్టిపుల్ ఎల్సిఎం ఆఫ్ 2 and 6 అనేవి ఏంటయ్యా అంటే 2 and 6 ఎల్సిఎం ఏంటయ్యా అంటే 6 అని చెప్పి మీరు అన్నారు. సో ఇది కాన్సెప్ట్ అర్థమైంది కదా. ట్రిక్ తో షార్ట్ కట్ తో మాట్లాడుకోవాలంటే 2కి 6కి ఎల్సిఎం ఎంత అంటే 2 6లో పోతుందా లేదా ఒకసారి చూడమ్మా, పోతుంది అంటే కొట్టేసి 6 ఎల్సిఎం అనేసి. లేదా ఇంకో ఎగ్జాంపుల్ అన్న తీసుకోండి, 6, 18, 7 ఈ మూడింటికి ఎల్సిఎం ఏంటమ్మా అని నేను అడిగాను. 6, 18లో పోతుందా లేదా, ఇందులో ఏవి పోతున్నాయి ఏవి డివిజువల్ అవుతున్నాయి లేవో చూసుకో అని చెప్పి షార్ట్ కట్ అని చెప్పేసి 6, 18 పోతుంది ఇది కొట్టేసి మిగతా ఏవైతే కొట్టి వేయబడవో వాటిని ఇంటూ చేసి అదే ఎల్సిఎం అంటాం. షార్ట్ కట్ వద్దు, షార్ట్ కట్ ఇది ఎలా వచ్చిందో కూడా చూసుకోవాలి మీరు. దీన్ని ఇలా ఇంటూ ఎందుకు చేయమంటున్నాను నేను అది కూడా చూసుకోవాలి. చెప్తాను, ఈ షార్ట్ కట్ కూడా చెప్తాను. నేను మీకు షార్ట్ కట్ చెప్పడమే కాకుండా దాన్ని ఎలా వచ్చింది అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది మీకు కావాల్సింది. ఓకేనా, అప్పుడు మీకు ఈ షార్ట్ కట్ ఎలా వచ్చిందో అర్థమైంది అనుకోండి. అప్పుడు మీరు మర్చిపోకుండా నెక్స్ట్ టైం ఫ్యూచర్ లో మీరు డైరెక్ట్ గా ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. నెంబర్స్ ఏదైనా ఫిగర్స్ మారినా సరే సింపుల్ గా మీరు దాన్ని ట్యాకిల్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. సరే, ఎనీవేస్ ఎల్సిఎం గురించి అర్థమైంది కదా. ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ అని మనం మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఒకసారి హెచ్సిఎఫ్ గురించి కూడా చూద్దాము. ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఒకసారి కంపారిజన్ చేయగలిగారు అనుకోండి మీరు చాలా సునాయాసంగా మీరు హెచ్సిఎఫ్ గురించి కూడా మాట్లాడుకోవచ్చు. హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అని చెప్పి అంటాము. ఇక్కడ చూడండి, ఇందాక ఎల్సిఎం గురించి మాట్లాడుకుంటే మీరేమన్నారు, 2కి 6కి ఎల్సిఎం ఏంటి సార్ అని అడిగితే 2 టేబుల్ ఏదైతే ఉందో ఆ 2 టేబుల్ 2తో స్టార్ట్ అవుతుంది. 2 1s 2, 2 2s 4 ఇలా వేసుకుంటూ 6, దాని తర్వాత 8 ఇలా వేసుకుంటూ వెళ్ళారు. 6 టేబుల్ కూడా 6, 12 ఇలా వేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇందులో కామన్ గా ఏది ఉంది అని చెప్పి నేను అడిగితే 6, 12 కామన్ గా ఉన్నాయి సార్. ఇందులో లీస్ట్ ఏది అని అడిగితే లీస్ట్ 6 సార్. సో దీని ఎల్సిఎం 6 సార్ అని చెప్పి అన్నారు. ఇప్పుడు మీరు మల్టిపుల్ చూడట్లేదు. ఇప్పుడు మీరు నెక్స్ట్ హెచ్సిఎఫ్ లో ఏం చేస్తున్నారంటే ఫ్యాక్టర్స్ చూస్తున్నారు. ఫ్యాక్టర్స్ చూస్తున్నారు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, 2, 6కి హెచ్సిఎఫ్ ఏంటి అని చెప్తే మీరేం చూడాలంటే 2 ఫ్యాక్టర్స్ చూడాలి, 6 ఫ్యాక్టర్స్ చూడాలి. ఫ్యాక్టర్స్ ని ఎలా చూస్తాము? ఇందాక మల్టిప్లికేషన్ అంటే ఏం చేసాము, హోల్ నెంబర్స్ ఏవైతే ఇంటీజర్స్ ఏవైతే ఉన్నాయో 1, 2, 3 ఇలా ఇన్ఫినిటీ వరకు ఏదైతే ఉందో ఈ నెంబర్స్ ని దీంతో హెచ్చవేశారు. అప్పుడు దీని మల్టిపుల్స్ వచ్చాయి. అవునా? అలానే 1, 2, 3 ఏవైతే ఇన్ఫినిటీ వరకు ఉన్నాయో ఈ 6ని దాంతో మల్టిప్లై చేస్తే వీటి మల్టిపుల్స్ వచ్చాయి. అవునా? ఇప్పుడు ఫ్యాక్టర్స్ రావాలంటే అవే హోల్ నెంబర్స్ ని డివైడ్ చేయాలి, ఫ్యాక్టరైజేషన్ చేయాలి, డివైడ్ చేయాలి. మల్టిపుల్స్ కాదు, ఫ్యాక్టర్స్. సో ఎలా చేస్తారంటే ఫ్యాక్టర్స్ అనేవి ఎలా చేసుకుంటూ వెళ్తారంటే చూడండి, ఇప్పుడు 2 ఉంది కదా. ఇప్పుడు 2ని ఏవైతే హోల్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ హోల్ నెంబర్స్ ఇంటిజర్ స్టార్టింగ్ 1తో చూసుకున్నారు అనుకుంటే 2/1, దాని తర్వాత 2/2, దాని తర్వాత 2/3 ఇవి చేసుకుంటా వెళ్ళిపోతూ వెళ్ళాలి. అలానే 6 ఉంది కదా, 6/1, 6/2, 6/3, 6/4, 6/5 ఇలా వేసుకుంటా వెళ్ళాలి. అప్పుడు మీరు చూసుకుంటే ఇక్కడ క్లియర్ గా రాస్తాను చూడండి. 2కి ఫ్యాక్టర్స్ ఏమేంటి అని నేను మిమ్మల్ని అడిగితే 2కి ఫ్యాక్టర్స్ 2/1, 2/2, 2/3 ఇలా వేసుకుంటా వెళ్ళిపోవాలి. 6కి ఫ్యాక్టర్స్ ఏంటంటే 6/1, 6/2, 6/3, 6/4, 6/5, 6/6 ఇలా వేసుకుంటా 6/7 ఇలా వేసుకుంటా వెళ్తే ఇందులో ఫ్యాక్టర్స్ ఏంటి సార్ అంటే ఏవైతే పర్ఫెక్ట్ గా డివిజిబుల్ అవుతాయో, పర్ఫెక్ట్ గా అంటే మీకు రిమైండర్ 0 రావాలి, కింద డినామినేటర్ లో 1 మిగలాలి, లేదా రిమైండర్ 0 రావాలి. అది పర్ఫెక్ట్ డివిజిబుల్. ఓకే, ఇక్కడ చూసుకుంటే 1, 2 సార్లు కొట్టివేయబడుతుంది. సో కింద డివైడ్ మనకి డినామినేటర్ లో 1 మిగిలింది కదా. అలానే 2 1s కింద 1 మిగిలిందా. 3 మనం కొట్టివేయడానికి పర్ఫెక్ట్ డివిజిబుల్ అవ్వట్లేదు 2/3 అనేది. 3ని 2లో మనం డివైడ్ చేయలేము, పర్ఫెక్ట్ నెంబర్ రావట్లేదు. పాయింట్స్ లో వాల్యూ వస్తుంది చూడండి. 3
2 ఎంత వస్తుంది 0. అవునా 6 3 18 ఎంత వస్తుంది 0.666 ఇలా వస్తుంది. సో పర్ఫెక్ట్ గా డివైడ్ అవ్వట్లేదు. కింద మనం చూసుకున్నామంటే రిమైండర్ లో 2 ఎప్పుడూ మిగులుతా వస్తా ఉంది. సో ఇది పర్ఫెక్ట్ గా డివైడ్ చేయట్లేదు కాబట్టి ఇది పర్ఫెక్ట్ ఫ్యాక్టర్ కాదు. సో రెండుకి ఫ్యాక్టర్స్ ఏంటయ్యా అంటే మనకి చూసుకున్నాం అనుకుంటే 1 2 అనేవి పర్ఫెక్ట్ ఫ్యాక్టర్స్, 1 2 దీనికి ఫ్యాక్టర్స్. సో ఇప్పుడు చూసుకుంటే 6కి ఫ్యాక్టర్స్ చూసుకుందాము. 6 1 6లో కొట్టివేయబడుతుందా డివైడ్ అయిపోతుందా అంటే అవును. 2 2 1 2 3 అవుతుందా పర్ఫెక్ట్ గా. మన కింద డినామినేటర్ లో 1 మిగిలింది కాబట్టి పర్ఫెక్ట్ గా ఇదొక ఫ్యాక్టర్. ఓకే 6కి ఏమేమి ఫ్యాక్టర్స్ 1 ఫ్యాక్టరు 2 ఫ్యాక్టరు దాని తర్వాత 3 డివైడ్ అవుతుందా అవును ఎస్. సో ఇది కూడా ఫ్యాక్టరే, 3 కూడా ఫ్యాక్టరే. 4 చూసుకుంటే మనకి 3/2 వచ్చేస్తుంది. సో సంథింగ్ 1.5 అలా వస్తా ఉంది. సో కింద డినామినేటర్ లో ఏం మిగలట్లేదు. సో 3/2 మనకి పర్ఫెక్ట్ గా డివిజిబుల్ అవ్వట్లేదు కాబట్టి 4 అనేది ఒక పర్ఫెక్ట్ ఫ్యాక్టర్ కాదు. 5 అనేది సిమిలర్లీ డివైడ్ అవ్వట్లేదు. 6 అనేది డివైడ్ అవుతుంది. సో 6 కూడా. 7 అనేది అవ్వట్లేదు, పైకి వెళ్ళిపోతా ఉంది. సో 1 పాయింట్ సంథింగ్ వచ్చేస్తా ఉంది. సో ఇది కూడా పర్ఫెక్ట్ గా అవ్వట్లేదు కాబట్టి ఓవరాల్ గా చూసుకుంటే మీకు 2కి ఫ్యాక్టర్స్ ఏంటి అని చెప్పి చూసుకుంటే 2కి ఫ్యాక్టర్స్ వచ్చేసి 2కి ఫ్యాక్టర్స్ 1 and 2, 6కి ఫ్యాక్టర్స్ చూసుకున్నాం అనుకుంటే 1 2 3 6. అర్థమైంది కదా. సో ఇప్పుడు ఫ్యాక్టర్స్ చేసాము. ఫ్యాక్టర్స్ అనే పదం క్లియర్ అయిపోయింది. HCF లో F అయిపోయింది. ఇప్పుడు C అంటే ఏంటి జస్ట్ కామన్ గా ఏమున్నాయి, కామన్ గా ఏం కనిపిస్తున్నాయి ఈ రెండిట్లో 1 2 కనిపిస్తా ఉన్నాయి, మిగతావి ఏమీ కనిపించలేదు కదా. సో కామన్ గా ఏమున్నాయి సార్ అని చెప్పి అంటే 1 2. ఇందులో హైయెస్ట్ ఏది 2 అనేది హైయెస్ట్. సో HCF ఆఫ్ 2 and 6 is 2. ఓకేనా. సో జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకోసారి చెప్పనా, మనం ఫ్యాక్టర్స్ చూసుకోవాలి. ఫస్ట్ ఫ్యాక్టర్స్ మనం ఏవేవి ఫ్యాక్టర్స్ వస్తాయి ఆ నెంబర్ కి ఏవేవి పర్ఫెక్ట్ గా డివిజిబుల్ అవ్వబడుతున్నాయి. 1 to ఇన్ఫినిటీ తీసుకుంటే ఏవి పర్ఫెక్ట్ గా డివిజిబుల్ అవుతున్నాయి అని చెప్పి చూసుకోవాలి. సో ఇన్ఫినిటీ వరకు మనం క్యాలిక్యులేషన్ చేసుకోము, కాకపోతే మనం చూసుకున్నాం అనుకుంటే ఏదైతే ఆ నెంబర్ ఉందో దాని వరకు ఆపేస్తే చాలు. అవునా 2/1 2/2 ఇంకా 2/3 అవసరం లేదు. ఎందుకంటే పైన 2 కింద 3 వచ్చేసింది కాబట్టి కింద డినామినేటర్ లో పెద్ద నెంబర్ వచ్చేస్తుంది కాబట్టి ఆ వాల్యూ 0 పాయింట్ సంథింగ్ లో వచ్చేస్తుంది కాబట్టి ఇంకా అనవసరం, అక్కడ వరకు అవసరం లేదు. 2/2 2/1 2/2 వరకు వెళ్తే సరిపోతుంది. ఓకే అలానే 6/1 6/2 6/3 చివరిగా 6 వరకు చూసుకుంటే సరిపోతుంది. సో ఇవన్నీ షార్ట్ కట్ చెప్తాను ముందు. సింపుల్ గా HCF మీరు చూడంలో 2 నెంబర్కి HCF ఎలా తీయాలో అనేది షార్ట్ కట్ చెప్తాను. ముందు కాన్సెప్ట్ నేర్చుకోండి. ఓకేనా. ఇక్కడ HCF లో మీరు కాన్సెప్ట్ చూసారు అనుకుంటే HCF అనేది దేంతో మొదలవుతుంది దేంతో వెళ్తుంది అంటే చూసుకున్నారు అనుకుంటే ఫ్యాక్టర్స్ అనేవి జాగ్రత్తగా చూడండి. ఫ్యాక్టర్స్ అనేవి ఎప్పుడు 1 తోనే మొదలవుతూ ఉంటాయి. ఓకేనా. ఫ్యాక్టర్స్ ఎప్పుడు 1 తో మొదలవుతాయి, తనంటూ తాను అంతం అవుతాయి. ఓకే అంటే ఫైనల్ గా ఆ నెంబర్ వస్తే అక్కడ ఫ్యాక్టర్స్ ఆగిపోతాయి. అవునా 1 తో స్టార్ట్ అయ్యి ఎండింగ్ 6తో అయ్యింది. సో దాన్నే మనం ఏమంటామంటే మన ఫ్యాక్టరైజేషన్ చూసుకున్నాం అనుకుంటే ఫ్యాక్టర్స్ స్టార్ట్ విత్ 1 అండ్ ఎండ్స్ విత్ ఇట్ సెల్ఫ్. ఓకే 2కి ఫ్యాక్టర్స్ చూసుకున్నాం అనుకుంటే 1 and 2 అన్నాము. 6కి ఫ్యాక్టర్స్ చూసుకున్నాం అనుకుంటే 6కి 1 2 3 6 అని చెప్పి అన్నాము. సో 1 తో స్టార్ట్ అవుతుంది, తనకు తాను ఎండ్ అయిపోతుంది, తన నెంబర్ తో తాను ఎండ్ అయిపోతుంది. కానీ మల్టిపుల్స్ అలా కాదు. 2కి మల్టిపుల్స్ ఏంటయ్యా అంటే 2 4 6 8 2 టేబులే కదా ఇన్ఫినిటీ వరకు. మొదలు దాంతో అయ్యి చివరం ఎండ్ ఇన్ఫినిటీతో అవుతా ఉంది. చాలా ఇంపార్టెంట్. ఇది మీకు అనిపిస్తూ ఉంటుంది ఇవి అంత డెప్త్ గా వెళ్ళటం అవసరమా అని. ఎలిమినేషన్ లో ఎంత ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు చూడండి. చిన్న ఎగ్జాంపుల్ తో మనం చూసుకున్నాం అనుకుంటే HCF ఆఫ్ మనం చూసుకుంటే ఏదో ఒక 4 నెంబర్లు అనుకుందాం. HCF ఆఫ్ మన ఎగ్జాంపుల్ చూసుకుంటే 14 21 18 అని చెప్పి అనుకుందాం, 28 అనుకున్నాం. ఈ మూడింటికి HCF కనుక్కోమన్నాడు. 14 21 28కి HCF కనుక్కోమన్నాను. మీరు ఆన్సర్ లో చూసుకున్నాం అనుకుంటే ఆప్షన్ 1 చూసుకున్నాం అనుకుంటే ఆప్షన్ 1 లో వచ్చేసి మీకు 29 ఇచ్చాడు. అవునా. ఆప్షన్ 2 లో వచ్చేసి మనకి 56, ఆప్షన్ 3 లో వచ్చేసి 7, ఆప్షన్ 4 లో వచ్చేసి మనకి 36 ఇచ్చాడని చెప్పి అనుకుందాం. ఎగ్జాంపుల్ గా మనం అనుకుందాం. సో ఈ 4 మీకు ఆన్సరు
తెలిసిన 14కి 21కి 28కి HCF కి సంబంధించి మీకు ఆన్సర్ తెలిసినా తెలియకపోయినా ఎలిమినేషన్ లో మీరు ఎంత సింపుల్ గా దీన్ని చేయొచ్చు అంటే, మీరు చూసుకుంటే నేను మీకు HCF ఫ్యాక్టరైజేషన్ తనతో మొదలయ్యి చివరిగా 1 తో మొదలయ్యి చివరిగా తనతో అంతమవుతుంది అని చెప్పి అన్నాం. ఓకే, 14 HCF ఏముండొచ్చు, 14తో మొదలయ్యి 1తో మొదలయ్యి మధ్యలో ఏమైనా ఉండని 14తోనే ఎండ్ అవుతుంది. ఓకేనా, 21కి 1తో మొదలయ్యి మధ్యలో ఏమున్నా 21తోనే అంతమవుతుంది. అవునా, అలానే 28 కూడా చూసుకున్నాం అనుకుంటే 1తో మొదలయ్యి మధ్యలో ఏమున్నా 28తోనే. సో ఈ మధ్యలో ఎక్కడో చోట మీ ఆన్సర్ ఉంది. అవునా, ఈ వీటికినైతే దాటదు. అయితే సిమిలర్లీ మీరు చూసుకుంటే 14, 21, 28 మధ్యలోనే మీ ఆన్సర్ లోపలే ఉంటుంది తప్ప దాటి వెళ్ళదు బయటికి. సో 56 దాటి వెళ్తుంది కదా 28కి, పెద్ద నెంబర్కి. 29 కూడా దాటి వెళ్తుందా, అలానే 36 కూడా దాటి వెళ్తుందా. సో మధ్యలో మనకి మిగిలిన 7 దాని ఆన్సర్ అయ్యే ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 7 దాని HCF కాదా అనేది ఇప్పుడు మీరు డిస్కస్ చేయకండి. ఇప్పుడు మీకు కావాల్సింది ఏందయ్యా అంటే, నేను మీకు ఏమంటున్నానంటే HCF అనేది ఎప్పుడైనా ఈ వాల్యూస్ మధ్యలోనే మీకు ఫ్యాక్టర్స్ ఏవైనా తనతో మొదలయ్యి చివరగా తనతోనే అంతమవుతుంది. 1తో మొదలయ్యి తనతో అంతమవుతుంది. మీకు LCM తీసుకున్నా సరే, LCM తీసుకుంటే మనకి చూసుకున్నాం అనుకుంటే తనతో మొదలయ్యి తనతో మొదలయ్యి ఇన్ఫినిటీతో ఎండ్ అవుతుంది. ఓకేనా, సో ఆల్రెడీ LCM గురించి నేను మీకు చెప్పాను. సో ఓవరాల్ గా LCM HCF సంబంధించి కాన్సెప్ట్ ఇది. సో నెక్స్ట్ పార్ట్ లో మనం ఏం చేసుకుందాం అంటే, LCM సంబంధించి జస్ట్ చూడంలోనే LCM ఆన్సర్ ఎలా చేయొచ్చు అని షార్ట్ కట్స్ ట్రిక్స్ మనం క్లియర్ గా నేర్చుకోవడానికి ట్రై చేద్దాము. అండ్ కాన్సెప్ట్ అయితే ఇంపార్టెంట్ అండి, కాన్సెప్ట్ మర్చిపోకూడదు. ట్రిక్స్ ఆటోమేటిక్ గా అప్లై చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకేనా, ఈ వీడియోకి సంబంధించి మీకు కాన్సెప్ట్ నచ్చుతుంది, నేను మీ కాన్సెప్ట్ తో నేను చదువుకుంటాను సార్ అని అనుకునే వాళ్ళు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తూ మీకు డౌట్స్ ఏమైనా ఉన్నాయంటే నాకు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బై.